ఫ్రెండ్స్, వెస్టర్న్ కంట్రీస్ అన్ని ఒక గ్రూప్ ని చూసి భయపడుతున్నాయి. ఎందుకంటే ఆ గ్రూప్ ఎక్కడ కొత్త కరెన్సీని తయారు చేసి ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుందని. ప్రపంచం మొత్తంలో ఉన్న దేశాలన్నీ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాసెస్, గోల్డ్, స్టీల్ ఇంకా అదర్ నేచురల్ రిసోర్సెస్ ఇవన్నీ కొనాలంటే వెస్టర్న్ కంట్రీస్ కరెన్సీని యూజ్ చేసి కొంటున్నారు, లేదా తమ లోకల్ కరెన్సీని యూజ్ చేసి కొంటారు. ప్రపంచం మొత్తంలో ఉన్న కంట్రీస్ యుఎస్ఏ డాలర్ ని 42%, యూరో కరెన్సీ 32%, బ్రిటిష్ పౌండ్ 7% యూజ్ చేసి నేచురల్ రిసోర్సెస్ ని కొంటున్నారు. కానీ రీసెంట్ గా ట్రంప్ ఈ గ్రూప్ కి వార్నింగ్ మీద వార్నింగ్ ఇస్తున్నాడు. ఒకసారేమో 10% అని, 100% అని టారిఫ్ వేస్తామని ఈ గ్రూప్ కి వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ గ్రూప్ పేరు బ్రిక్స్. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ కంట్రీస్ మెయిన్ గోల్ ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ డామినేషన్ ని తగ్గించడం, ఆయిల్ ని వెస్టర్న్ కంట్రీస్ దగ్గర కొనుక్కోకుండా బ్రిక్స్ కంట్రీస్ నుంచే కొనుక్కోవడం. వీళ్ళు ఏకంగా తమ కంట్రీ డెవలప్మెంట్ కోసం ఒక బ్యాంక్ ని సెటప్ చేశారు. ఆ బ్యాంక్ పేరే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. అలాగే వీళ్ళు యుఎస్ఏ కరెన్సీతో ట్రేడ్ చేయకుండా తమ లోకల్ కరెన్సీని యూజ్ చేసి ట్రేడ్ చేస్తున్నారు. అర్థం కాలేదా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రష్యా మీద వెస్టర్న్ కంట్రీస్ అన్ని చాలా శాంక్షన్స్ అయితే వేశాయి. శాంక్షన్స్ వేయక ముందు మన ఇండియా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే డాలర్ ని యూజ్ చేసి రష్యా నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కానీ యుఎస్ఏ అండ్ అదర్ వెస్టర్న్ కంట్రీస్ అన్ని రష్యాపై శాంక్షన్స్ వేసినప్పటి నుంచి మనం రూపీస్ ని యూజ్ చేసి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్, స్టీల్, అదర్ నేచురల్ రిసోర్సెస్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈవెన్ రష్యా కూడా మన కరెన్సీని యాక్సెప్ట్ చేసింది. అసలు వెస్టర్న్ కంట్రీస్ కి భయం ఏంటంటే బ్రిక్స్ కంట్రీస్ అన్ని కలిసి బ్రిక్స్ అని కొత్త కరెన్సీని తెస్తారని భయపడుతున్నారు. ఎందుకంటే యుఎస్ఏ డాలర్, యూరో, బ్రిటిష్ పౌండ్ వీటి వాల్యూ అనేది వరల్డ్ వైడ్ గా తగ్గిపోతుంది. వాల్యూ తగ్గిన తర్వాత చాలా కంట్రీస్ వీటిని యూజ్ చేయడం మానేస్తారు. యుఎస్ఏ, యూరోప్ కంట్రీస్ ఎకనామీ కూడా పడిపోతుంది. అందుకే వెస్టర్న్ కంట్రీస్ బ్రిక్స్ గ్రూప్ ని చూసి భయపడుతున్నాయి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ బ్రిక్స్ కరెన్సీగా తయారు చేసి ప్రపంచానికి పరిచయం చేస్తే యుఎస్ఏ డాలర్ కి ఏమైతుందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.